జనాలు కార్యకర్తలు అభిమానులు చూస్తే ఈ కోలాహలం ఈ సందడి చూస్తూ ఉంటే ఈరోజే విజయోత్సవం జరుపుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. స్వచ్ఛందంగా ప్రతి కార్యకర్త వారికి వారు బండేసుకుని వచ్చి నామినేషన్ కోసం నిన్న కౌరు పెడితే ఈరోజు 11 గంటల నామినేషన్ అంటే 10 గంటలకి వచ్చి కార్యాలయంలో అందరూ సందడి చేస్తూ ఉన్నారు. నానాజీ గారు గెలుపు లక్ష్యం ఎలా అంటే చంద్రబాబు గారిని ఓడించే అంటారా? ఈరోజు కార్యకర్తల యొక్క బలము, సామాన్యుల యొక్క వ్యతిరేకత, వైసీపీ ఉన్న వ్యతిరేకతని నానాజీ గారికి ఓటుగా మారబోతోంది. రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమాలని చెప్పేసి డబ్బులు బటన్ నొక్కానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే పదే పదే వెల్లివేస్తా ఉన్నారో రాష్ట్రం యొక్క భవిష్యత్తు అంధకారం ఒక 10 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కిపోవడం జరిగింది. ఈరోజు ఏ ఒక్క యువతకి ఉపాధి కానీ వారికి కావాల్సినటువంటి సంక్షేమం కానీ యువతకి లేదు. అలాగే ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్న గంజాయి మత్తు పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ రోజు గ్రామ స్థాయిలో పొలం గట్ల మీద స్కూలు రూముల్లోకి కూడా గంజాయి వచ్చేసి యువత పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ యొక్క మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కూటమి రావడం, కాకినాడ రోడ్లో పంతో నానాజీ గారి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేస్తా ఉన్నాడు. కూటమి వల్ల జనసేన నుంచి నాయకులు వైసీపీలోకి చేరుతున్నారు. రీసెంట్ గా చాలా మంది కూడా ఎలా చూస్తారు అంటే పొత్తు నచ్చకంటారా లేదంటే అధికారాలు ఇవ్వకంటారా? కూటమి నుంచి ఎవరో వెళ్ళిన వాళ్ళు తక్కువ, వాళ్ళు కూడా ఆల్రెడీ వైసీపీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పాపం కార్యకర్తలకు సంతోషం పెట్టడం కోసం వారి బలం బలహీనత బేరీజు వేసినప్పుడు వారి యొక్క ఆత్మధైర్యం దెబ్బతినకుండా వైసీపీ కార్యకర్తలనే మళ్ళీ కూటమి కార్యకర్తలని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నిన్న మొన్న జరిగిన జాయినింగ్స్ అన్ని కూడా వారందరూ కూడా పూర్వం వైసీపీ కార్యకర్తలే మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి మనం కూటమి నుంచి వెళ్ళారని ప్రచారం జరుగుతుంది. అంతే. జనసేన పార్టీ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేయట్లేదు అంటారా? అప్పులు చేర్చుకుంటుంది అంటారా? జనసేన కార్యకర్తలు ఎవరు పట్టించుకున్నారో ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా కూటమి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నిజాయితీ యొక్క ప్రపంచంలో మన దేశం యొక్క వైభవాన్ని ఎలా చాటుతున్నారో రాష్ట్రంలో ఒక నిజాయితీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తన వ్యక్తిగతంగా ఆర్థికమైన అభివృద్ధిని కూడా పక్కన పెట్టి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా అయితే వచ్చారో అలాగే గ్రామ స్థాయిలో న్యూట్రల్ గా ఉన్న ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనటువంటి కార్యకర్తలు అనేక మంది కార్యకర్తలుగా రూపాంతరం చెంది పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అదేమో జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాలో జనం ప్రపంచనంగా వస్తున్నారు నాకని చెప్తున్నారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులని ఆ రాయలు కొట్టుకోవడం అవన్నీ కూడికత్తి ఈ సామాన్యులందరూ అదే కామెడీ పీస్ లాగా ఒక మళ్ళీ పాలు చూసి రాయి కొట్టడం డ్రామా అంటారు లేదంటే నిజంగానే నిజంగా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టారు ఆయన అమాయకులను తీసుకెళ్లి వీళ్ళే కొట్టారని నిన్న కొంతమంది అమాయకులు తీసుకెళ్ళడం జరిగింది. అది కోడికత్తి డ్రామా ఎలాగా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మనకు తెలిసిందో రాబోయే రోజుల్లో ఆయన ఓటమి ద్వారా మరొకసారి రుజువు కాబోతోంది. ఎవరో రాళ్ళు వేస్తే ఒకసారి ఒక వ్యక్తికి తగిలిన రాయి మళ్ళీ ఇంకొక వ్యక్తికి వెళ్ళి ఎలా తగులుతుంది? అసలు లాజిక్ చిన్న సామాన్యమైన ఆలోచనతో కూడా ఆలోచించినా కూడా మనకి అర్థమవుతోంది. ఫైనల్ గా నానాజీ గారికి ఎంత మెజారిటీ ఉండదంటారు? ఇప్పటి వరకు జరిగిన సర్వే ప్రకారము ఇప్పటికీ 15,000 నుంచి 20,000 మెజార్టీ రాబోతుందని ఆ వ్యక్తిగతమైన సర్వేల ద్వారా తెలుస్తుంది. ఈ గ్రాఫ్ మరింత పెరిగి అది 50,000 60,000 దాకా రావచ్చని మేము కూటమి కార్యకర్తగా మేము అనుకుంటున్నాం. అలాగే